హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక షార్ట్ చేస్తున్నాను. అది ఏంటంటే చాలా ఫేమస్ అవుతుంది. అక్షయ్ ఖన్నది ఒక మ్యూజిక్ ఉంటుంది. అందులో లాంగ్వేజ్ ఏంటిదో తెలియదు కానీ ఒక మ్యూజిక్ అయితే చాలా ఫేమస్ అవుతుంది. ఆ షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏ షార్ట్ తొందరగా చేద్దాము, ట్రెండింగ్లో ఉన్నప్పుడే చేసి యూట్యూబ్లో పెడదాం అనుకుంటా కానీ నాకు కుదరదు. ఆ ట్రెండింగ్ అంతా అయిపోతుంది. నేను తర్వాత డ్యాన్స్ నేర్చుకొని చేసే వరకు వేరే ట్రెండింగ్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా అందుకే ఈసారి కొంచెమన్నా ఆల్రెడీ ఆ సాంగ్ వినబట్టి నేను ఒక 4-5 డేస్ అవుతుంది. 4-5 డేస్ 1 వీక్ అవుతుంది. చూద్దాము, ఈ సాంగ్ కొంచెం బాగుంది అనేసి అది ఎలా ట్రై చేద్దాము, అలానే చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూస్తున్నాను. ఎందుకంటే కొరియోగ్రఫీ చెయ్యాలి అంటే ఒక దాన్ని చాలా కష్టము. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్సే అది చేస్తారు. ఒక స్టెప్ మైండ్లోకి రావాలంటే దాని ఆలోచన అది రావాలంటే చాలా కష్టము. ఇంకా నేను డ్యాన్స్ అసలే రాదు నాకు. ఏదో విధంగా ట్రై చేస్తున్నాను. నవి పాత రీల్స్ చూసిర్రంటే అంత చేతులు ఊపడము కాళ్ళు ఊపడమే ఉంటుంది. ఆ ఎక్కువ డ్యాన్స్ ఉండదు. కొంచెం ఏదో 1% 2% ఇప్పుడిప్పుడు కొంచెం డ్యాన్స్ వేస్తున్నాను. ఎందుకంటే డ్యాన్స్ అంత రాదు. కాకపోతే నేర్చుకొని ఏదో విధంగా డ్యాన్స్ చేస్తున్నాను. అక్షయ్ ఖన్నది ఒక సాంగ్ ట్రెండింగ్ అవుతుందని చెప్పి ఆ ట్రెండింగ్ సాంగ్ ఇవాళ నేర్చుకొని లొకేషన్స్కి వెళ్ళి ఆ విధంగానే కొంచెం మ్యాచింగ్ అయ్యే డ్రెస్సింగ్ చేసి లొకేషన్స్కి వెళ్ళి ఇవాళ ఎలా చేస్తానో మీరు చూడండి. ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూస్తున్నాను. డ్యాన్స్ ఎలా ఉంటుందో చూశాను. స్టెప్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. ఒక 16 స్టెప్సే. ఇందులో బైక్ రేస్ చేసినట్లు చేయాలి 2 హ్యాండ్స్ తోటి. రైట్ లెగ్ తోటి 2 టైప్స్ ట్యాప్ చేయాలి, లెఫ్ట్ లెగ్ తోటి 2 టైప్స్ ట్యాప్ చేయాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తోటి 2 సార్లు ముందుకు రావాలి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తోటి 2 సార్లు ముందుకు రావాలి. అవి 8 ఇవి 8 చేసి 2 స్టెప్సే ఉన్నాయి, చేస్తే అయిపోతుంది. ఇలా ఇక్కడ బాగానే చేస్తాను. లొకేషన్కి వెళ్ళినాక చేసేటప్పుడు మర్చిపోతాను. మళ్ళీ ప్రాక్టీస్ చేసి అక్కడ చేయాల్సి వస్తుంది. సినిమా వాళ్ళు గ్రేట్. ఒక సాంగ్ని ఎలా తీస్తారో ఒక 13 సెకండ్స్ 14 సెకండ్స్ అంటేనే చాలా కష్టమవుతుంది. ఇందులో డ్యాన్స్ స్టెప్స్ చాలా టఫ్ ఉంటే చాలా కష్టమవుతుంది. చాలా టైం పడుతుంది. గంటలు గంటలు వాటిని చెయ్యాలి. ఆ షార్ట్ 20 సెకండ్స్ది అయినా సరే 30 సెకండ్స్ది అయినా సరే చాలా టైం పడుతుంది. పర్ఫెక్ట్ రావాలంటే ఒక చాలా టైం పడుతుంది. ఇందులో డ్యాన్స్ అంత లేదు కనుక తొందరగా నేర్చుకున్నాను. డ్యాన్స్ అంత లేదు కనుక ఏమీ లేదు, జస్ట్ చేతులు కాళ్ళు ఇలా అంటూ పోవడమే. మళ్ళీ నెక్స్ట్ 1 2. ఇందులో అంత డ్యాన్స్ లేదు. దీనికి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కావాలి, కానీ నా దగ్గర బ్లాక్ కలర్ ఉంది. కాకపోతే అది సెట్ అవుతుందా కాదా అనుకున్నా. లాంగ్ ప్లాజో ఉంది దాని మీద. అదొకసారి చూద్దాం, అది సెట్ అవుతుందో కాదో చూసినాక. ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను బ్లాక్ కలర్ది. ఆ సాంగ్లో అక్షయ్ ఖన్నా బ్లాకే వేస్తాడు. చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను. బ్లాక్ కలర్ పలాజో లాంగ్ స్కర్ట్ లాగా చాలా బాగుంటుంది. ఇది చాలా ఇష్టం నాకు. కానీ ఈ టాప్ కొంచెం పాతది, షేడ్ అయింది. కానీ సెట్ అయ్యిందా కాలేదా, సెట్ కానట్లు అనిపిస్తుంది. బ్లాక్ కలర్ది టాప్ ఏది లేదు, ఇది ఒకటే ఉంది, అది వేసాను. ఇది సెట్ కాలేదు. దీని మీద ఏదన్నా వేయాలి, లేకపోతే ఇది షేడ్ అయిపోయింది కాబట్టి లైట్ అయిపోయింది. కనుక వేరేది చూద్దాం, ఏదన్నా వేరేది ఉంటే. ఇది సెట్ అయిపోయింది.
అది షేడ్ అయింది కనుక ఇది వేసుకున్నాను. టాప్ షేడ్ అయింది కనుక ఇది కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఈ షేడ్ అయింది కాబట్టి టాపు ఈ జాకెట్ వేసుకుంటే అంత కనిపించట్లేదు, బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ దీని మీద చున్నీ, హెయిర్ స్టైల్ దుబాయ్ వాళ్ళు కడతారు, అలా కడదామని చూస్తున్నాను. చూద్దాం అది సెట్ అవుతుందో లేదో. దాని మీద బ్లాక్ చున్నీ ఉంది, నా దగ్గర బ్లాక్ చున్నీ ఉంది. ఈ చున్నీని దుబాయ్ వాళ్ళు తలకు ఇలా కడుతుంటారు అమ్మాయిలు, కట్టేసి ఎడారిలో నడుచుకుంటూ వెళ్తుంటారు తలకు ఏదో కట్టి, అదేంటిదో తెలియదు కానీ నాకు చాలా నచ్చుతుంది అది. సేమ్ అలాగే కడదామనేసి నేను చూద్దాం. ఇది కడుతుంటే నాకు ఏదో గుర్తుకొచ్చింది. ఎలా ఉంటానో ఏమో. ఈ లుక్ అయితే చూద్దాము, చూసిన తర్వాత మార్చితే మార్చేద్దాం. ఇక్కడ ఒకటి మూడేస్తా దీనికి, లేకపోతే సెట్ అయ్యేటట్లు చూద్దాం. హెయిర్ పెడదాం, హెయిర్ ముందుకు అందాం. లెట్స్ సీ. హెయిర్ ముందుకంట. లుక్ సెట్ అయిందా? సెట్ అయిందా లుక్? సాంగ్ చేసినాక ఈ సాంగ్ లొకేషన్కి వెళ్ళి చేస్తాను. ఈ నా తలకు మరియు ఈ కోటు, ఈ డ్రెస్ బ్లాక్ కలర్ సెట్ అయ్యిందా సాంగ్ పెట్టుకొని చేస్తాను. ఒకవేళ అది సెట్ అయితేనేమో ఈ లుక్ ఉంటుంది, ఇంకా సెట్ కాకపోతే ఇది తలది తీసేస్తాను. జారిపోతుంది, కోట్ కదా చున్నీ జారిపోతుంది. ఈ విధంగా సెట్ అయ్యిందా? ఈ విధంగా డ్రెస్సింగ్ అయితే చేసుకున్నాను. ఇక మేకప్ నెక్స్ట్ ఇప్పుడు మేకప్లో ఏం వేయాలి అనేది చూద్దాం. నేను బయటికి వెళ్తే కంపల్సరీ యూవీ సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఫౌండేషన్ నేను ఎక్కువ వేయను, జస్ట్ లైట్గా. మేకప్ ఎక్కువ వేయను కానీ ఒరిజినల్గానే ఉంటాను, కాకపోతే లైట్గా ఏదో ఫౌండేషన్. ఫౌండేషన్ ఎక్కువ పెడితే తెల్లగా అయిపోతుంది ఫేస్ అంతా, లైట్గా పెడతా, ఎక్కువ పెట్టను. పౌడర్లో బనానా పౌడర్, ఇది బనానా పౌడర్. ఎక్కువ నేను బనానా పౌడరే యూజ్ చేస్తాను. బ్లాక్ మీద పింక్ కలర్ బాగుంటుంది లిప్స్టిక్, రెడ్ కలర్ బాగుంటుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. రెడ్ కాన్ఫిడెంట్, రెడ్ నా ఫేవరెట్ కూడా. రెడ్
అయిపోయింది. ఇంతవరకు ఈజీగా మేకప్ అయిపోయింది. ఇప్పుడు టఫ్ మేకప్, ఐ మేకప్. ఐ మేకప్ చాలా కష్టము. ఐలైనర్ వేరేళ్ళకి పెట్టడం ఈజీయే, కానీ నాకు నేను పెట్టుకోవడం చాలా కష్టం. ఐ షాడోస్ కూడా నా దగ్గర ఇవే షాడోస్ ఉన్నాయి, అయిపోతున్నాయి. మళ్ళీ నాకు ఒకటి మెరూన్ మాత్రమే వేయనీకి వస్తుంది. ఈ వైట్, లైట్ పింక్, కొంచెం స్కిన్ కలర్, ఇవి ఎలా వేయాలో తెలియదు, నేర్చుకోవాలా. మీదొకటి మళ్ళీ కిందొకటి బాగుంటుంది, అది నేను నేర్చుకుంటా. ఐలైనర్ అన్నిటికంటే టఫ్. రైట్కి బాగానే పెట్టుకుంటా, రైట్ కన్ను మూయగలుగుతా, లెఫ్ట్ చాలా కష్టం. లెఫ్ట్ ఐలైనర్ పెట్టడమే చాలా కష్టం. చూద్దాం. అండ్ మిర్రర్, ఆ లాంగ్ మిర్రర్లో ఐలైనర్ సరిగ్గా రాదు, షార్ట్ మిర్రర్లో క్లోజ్ ఉంటుంది కాబట్టి బాగా వస్తుంది. ఇక్కడ వరకు పెట్టి ఇలా తీస్తారు. చిన్న రైట్ వేరేలాగా వచ్చింది, లెఫ్ట్ వేరేలాగా వచ్చింది, పోయింది. రైట్ బాగా వస్తుంది కానీ లెఫ్ట్ది రాదు. దీన్ని మళ్ళీ తూడ్చి మళ్ళీ పెట్టాలి. నెక్స్ట్ కాజల్. అయిపోయింది మేకప్. బ్లాక్ మీద బ్లాక్ కలర్ బొట్టు అయితే చాలా బాగుంటుంది కనుక నేను బ్లాక్ పెట్టాలనుకుంటున్నా. ఎప్పుడు స్టోన్సే పెడతాను కదా. బ్లాక్ కలర్ బొట్టు లేదు కనుక నేను ఐలైనర్ తోటే బొట్టు పెట్టేస్తా. రెడీ అయిపోయాను. షార్ట్ తీయడానికి లొకేషన్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఒక లొకేషన్కి వచ్చాను. ఇది కొంచెం బాగానే ఉంది, కాకపోతే ఎందుకో మంచిగా అనిపించలేదు. ఇసుక ఎక్కువ లేదు, అందు గురించోనేమో. మళ్ళీ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడనే రెండు, ఇంకో దగ్గర ఇక్కడ డ్యాన్స్ వేయడానికి కొంచెం కష్టం ఉంది. అది ఇసుక ఒక కుప్పలాగా ఉంది, ఆ ఇసుక అంతా కిందికి వచ్చేస్తుంది మనం డ్యాన్స్ వేస్తే. ఈ లొకేషన్లో వర్క్ జరుగుతుంది, ఐరన్ కటింగ్ అవుతుంది. ఇక్కడ చేద్దామా అనుకుంటే నాకు మొత్తం సౌండ్ వినిపిస్తుంది, వాళ్ళు ఐరన్ కటింగ్ అయ్యేది, ఇది సెట్ కాదని అనిపించింది ఇక్కడ. ఇంకొకటి మళ్ళీ అదే లొకేషన్లో కొంచెం ఫోన్ని మలిపాను, ఇది కొంచెం ఎత్తు ఉంది. ఈ లొకేషన్ బాగానే ఉంది
కాకపోతే చాలా ఎత్తుగా ఉంది ఈ ఇసుక. దీని మీద చేయాలంటే కొంచెం కష్టమే. ఇక నేను కొంచెం కెమెరాను తిప్పినాను. ఇక్కడ ఈ లొకేషన్ ఇంకా బాగుంది. ఈ లొకేషన్లో చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఐరన్ రాడ్స్ కటింగ్ అవుతున్నాయి. ఈ సౌండ్ అంతా వినిపిస్తుంది, సాంగ్ వినిపించదు నాకు. అదే చూస్తున్నా ఇక్కడ చెయ్యాలా వద్దని. ఇక్కడ సెట్ కాదని అనిపించింది. ఫైనల్గా ఒక ప్లేస్కి వచ్చాను. ఏం డిస్టర్బెన్స్ అనిపించలేదు, అక్కడ ఏం డిస్టర్బెన్స్ కూడా లేదు, బాగుంది. కాకపోతే ఇసుకనే కొంచెం ఎత్తులో ఉన్నది. అయినా సరే చేసి చూసాను, బాగానే వస్తుంది, చాలా బాగానే వస్తుంది అనుకున్నాను. నెక్స్ట్ ఎత్తులోకి వెళ్ళి చేశాను. ఎత్తులోకి వెళ్ళి చేస్తే ఇక ఇసుక కదా, డ్యాన్స్ అంత రాదు, ఇసుకలో జారిపోతుంటాను. ఈ ఇసుక చల్లగా చాలా బాగా అనిపిస్తుంది. దాంట్లో కొంచెం సేపు వాకింగ్ చేశాను. ఇసుకలో వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుందంట, కాళ్ళ నొప్పులు ఉన్నా తగ్గుతుందంట అని నేను కూడా విన్నాను. కొంచెం సేపు వాకింగ్ చేసి కూర్చున్నాను. ఇంకా ఏం చేస్తే ఇక నేను ఫొటోస్ దిగాను, చాలానే ఫొటోస్ దిగాను. ఫొటోస్ దిగే టైంకే గుర్తుకు రావు, ఏం పోజ్ ఇవ్వాలా అని ఉంటుంది. కూర్చున్న తర్వాత కెమెరాని గోడ సైడ్ మలిపాను. ఒక గోడ మాత్రమే కనిపిస్తుంది, వెనక ఇండ్లు ఏమీ లేవు. కొంచెం ఆ ఇసుకలోనే ఎక్కి దిగాను. మెయిన్ అదేమంటారు, నేను చున్నీ నెత్తికి కట్టుకొని ఆ ఇసుకలో ఆ సాంగ్ మీద డ్యాన్స్ చేస్తామని అనుకున్నాను కదా, అదే ఇప్పుడు చేస్తున్నాను. అది సెట్ అవుతుందో కాదో చూద్దాము. ఇసుక కూడా ఉంది, కానీ ఈ చున్నీ కట్టలేకపోయాను సరిగ్గా. అది ఫస్ట్ కట్టినట్లు రాకుండా ఎలాగో వచ్చేసింది. అయినా ఏదో విధంగా కట్టేసి అదే సాంగ్ మీద డ్యాన్స్ వేసాను, అదే మ్యూజిక్ మీద డ్యాన్స్ వేసాను. కానీ అంత మంచిగా అనిపించలేదు నాకు. చున్నీ లేకుంటేనే బాగా అనిపించింది. అది కట్టరాలేదు, లేకపోతే చాలా బాగా వస్తుండే. ఓకే, ఈ విధంగా నేను షార్ట్ కంప్లీట్ చేశాను. దీన్ని ఏదో విధంగా కంప్లీట్ చేశాను. ఇక్కడికి ఈ ఒక్క షార్ట్ అయితే అయిపోయింది.